కల్వకుంట్ల కవిత గత 20 ఏళ్లుగా కేసీఆర్ కూతురుగా అందరికీ సుపరిచితురాలు. కానీ ఇప్పుడు తండ్రి కూతుళ్ల మధ్య చాలా దూరం పెరిగింది. ఆ దూరానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసిన తప్పులను ప్రశ్నించేందుకు 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అసలు కవిత పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ అయ్యింది? సొంత కుంపటి పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఆమెకు ఎందుకు వచ్చాయి? కవిత కొత్త పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెలంగాణ ప్రజలు కవిత మాటలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? ఒకవేళ 2029 ఎన్నికల్లో కవిత పోటీ చేస్తే ఏం జరుగుతుంది? కవిత రాజకీయ అరంగేట్రం నుంచి రాజకీయ పార్టీ స్థాపించే వరకు పూర్తి అనాలిసిస్ మీ తెలుగు అప్డేట్స్లో చూసేయండి. కల్వకుంట్ల కవితకు ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, కేసీఆర్ కూతురిగా, జాగృతి వ్యవస్థాపకురాలిగా, బతుకమ్మ పండుగను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తిగా ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. గత 20 ఏళ్లుగా ఆమె సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట, గౌరవం అంతా మాయమయ్యాయి. కారణం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడం. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఆ ఒక్క కారణంతో కవిత రాజకీయ జీవితం మళ్ళీ 0 నుండి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు కేసీఆర్ కూతురిగా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చింది, కానీ ఇప్పుడు అవేమీ లేవు. ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. కవితకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంకాస్త లోతుగా వెళ్ళి తెలుసుకుందాం. కవిత గత 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని 3 భాగాలుగా విభజించి చూస్తే, మొదటి భాగం 2006 నుంచి 2014 వరకు, రెండవది 2013 నుంచి 2023 వరకు, మూడవది 2023 నుంచి 2026 జనవరి వరకు. కవిత 2023లో వివాహం చేసుకున్నాక ఆమె భర్తతో కలిసి అమెరికాలో 2026 వరకు, అంటే 3 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంది. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జోరుగా కొనసాగుతున్న రోజులవి. తండ్రి కేసీఆర్ ఆదేశాలతో అమెరికా నుంచి వచ్చి కవిత పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలోనే జాగృతిని స్థాపించి రాష్ట్రంలోని కళాకారులందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించింది. పార్టీలో ఉంటూనే స్వతంత్రంగా జాగృతి నేతృత్వంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. బతుకమ్మ పండుగను జాగృతి నేతృత్వంలో జరుపుకుంటూ వచ్చారు. 2006 నుంచి 2014 వరకు దాదాపు 8 ఏళ్ల పాటు జాగృతిని నడుపుతూ బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారు. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. 2006 నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కవిత రాజకీయ నేపథ్యం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక రెండవ భాగం విషయానికి వస్తే, 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవితని పార్టీ నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొదటి మహిళా ఎంపీగా గెలిచి కవిత రికార్డు క్రియేట్ చేసింది. ఎంపీగా గెలిచిన నాటి నుంచి రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. బతుకమ్మ పండుగకు జాతీయ గుర్తింపు తేవడంలో కవిత ఎనలేని కృషి చేశారు. దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరిపి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారు. 2019లో మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా కవితని నిలబెట్టారు. కానీ బీజేపీ నుండి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని కవితకు అప్పుడే తెలిసిన మౌనం వహిస్తూ వచ్చింది. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. 2022లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక ఆమె పైన పార్టీలో వ్యతిరేక జ్వాలలు మొదలయ్యాయి. ఆమెకు పార్టీలో విలువ ఇవ్వకపోవడం, గుర్తింపు ఇవ్వకపోవడం వంటివి ఆమెని కలిచివేశాయి. అలా సాగుతుండగానే 2023 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దాంతో అస్సలు కథ అప్పుడు మొదలైంది.
2023లో పార్టీ ఓటమి తర్వాత తండ్రి కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. ఆ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు మొత్తం కేటీఆర్, హరీష్ రావులు చూసుకుంటున్నారు. ఆ సమయంలోనే లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసి 6 నెలల పాటు జైల్లో ఉంచారు. ఆ సమయంలోనే కవితకు అసలు నిజాలు తెలిసాయని ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని పలుమార్లు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు వర్గం నాయకులు తనపైన కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అప్పటికే పలుమార్లు సొంత పార్టీ పైన విమర్శలు చేశారు. కానీ హరీష్ రావు పైన ఘాటుగా విమర్శలు చేసిన రాత్రికల్లా కవితని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 2025లో రాజీనామా చేశారు. కానీ స్పీకర్ రాజీనామాను ఆమోదించకపోవడంతో ఇన్నాళ్లు పదవిలో కొనసాగారు. జనవరి శీతాకాల అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు మొదలయ్యాక మండలిలో కవిత మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాను ఏ తప్పు చెయ్యకపోయినా పార్టీ నుండి సస్పెండ్ చేశారని, ఉరి తీయడానికి కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. కానీ తనని ఏమీ అడగకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులకు పాల్పడినట్టు తెలిపారు. అది ప్రశ్నించినందుకే సస్పెండ్ చేశారని చెప్పారు. ముఖ్యంగా హరీష్ రావు టీం తనని టార్గెట్ చేసి చాలా బాధలకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుండి బయటికి రావడం తనకు సంతోషంగా ఉంది అని అన్నారు. గత 20 ఏళ్లుగా కవిత రాజకీయ చరిత్ర ఇప్పటి వరకు ఈ విధంగా కొనసాగింది. ఎమ్మెల్సీ పదవిని ఆమోదించమని స్పీకర్కు చెప్పి ఒక వ్యక్తిగా బయటికి వెళ్తున్నాను, శక్తిగా మళ్ళీ తిరిగి వస్తారని కవిత చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అమరవీరుల స్తూపం వద్ద జాగృతి నేతృత్వంలో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. 2029 ఎన్నికల్లో పోటీలో ఉండబోతున్నట్లు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారనే చెప్పొచ్చు. కవిత పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశాలు ఒక్కసారి పరిశీలించి చూద్దాం. కవిత పార్టీ పెట్టడం వల్ల తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో గట్టి దెబ్బ తగులుతుంది. ఇన్నాళ్ళు పార్టీలో ఉండి మంచి చెడు అంతా తెలిసిన నాయకురాలు కవిత. కేసీఆర్ లాగే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడగలిగే ధైర్యం ఉన్న నాయకురాలు. దీంతో బీఆర్ఎస్ నేతలకు కష్టకాలం తప్పదనే చెప్పాలి. మరోవైపు కవిత సపరేట్గా పార్టీ పెట్టినా ఆమెకు కలిగే లాభం కూడా అంతగా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇన్నాళ్ళు పార్టీలో ఉండి అవినీతిలో భాగమై ఇప్పుడేదో సొంత ఇంటి పంచాయతీలతో జనాల్లోకి వస్తామంటే ఎవరూ నమ్మరు అని అంటున్నారు. తండ్రి కూతుళ్ల పంచాయతీతో కాంగ్రెస్ నాయకులు మాత్రం లోపల సంతోషపడుతున్నారట. వాళ్ళ పంచాయతీల వల్ల తమకు కలిసి వస్తుందనే భావనలో ఉన్నారని సమాచారం. సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని వాడు ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడు అని ఇప్పటికే కేసీఆర్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరోవైపు జాగృతి నేతృత్వంలో పెట్టబోయే పార్టీలో మహిళలు, నిరుద్యోగులకు పెద్దపీట వేస్తామని కవిత ఇప్పటికే ప్రకటించింది. రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం. ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో చెప్పలేం. మరి భవిష్యత్ రాజకీయాల్లో కవిత రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోందో వెయిట్ చేసి చూడాలి.